నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఏదైతే పెట్టానో ఇది వెబ్ లాగిన్. అంటే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ కాకపోయినా మనకి వెబ్ లాగిన్ కూడా సపోర్ట్ చేస్తుంది డోర్స్. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళ డేటాబేస్ ముందు మనం కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే మనకి ఈ లాగిన్ విండో అనేది వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇస్తే మన డేటా వ్యాలిడేట్ అయ్యి అది నెక్స్ట్ ఇంటర్నల్గా లోపలికి వెళ్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఒక వీడియో మీకు ఒకటి ప్లే చేస్తాను. సో ఇది బేసిక్గా ఇంటర్నెట్ సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసింది. ఏంది లేజర్ అంటే పనిచేయదా? ఇది ఒక వీడియో. మీకు ఆడియో వస్తుందేమో చెప్పండి. వచ్చిందా ఆడియో సంథింగ్? No, sir. It's coming or not? No, sir. No. Display setting. దీంట్లో ఎలా చేయాలో మరి. ఐ థింక్ మీటింగ్ నుంచి how to share more options. ఒకసారి డైరెక్ట్ అది సిస్టంలో ఉంటే ప్లే చేస్తాను. ఎలా ప్లే అవుతుందో చూద్దాం. సౌండ్ వస్తుందో లేదా. ఇప్పుడు వస్తుందా ఏమన్నా? No, sir. No, sir. Audio రావట్లేదు. ఆడియో మరి టీమ్స్ మీటింగ్లో ఎలా ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయేమో, షేర్ చేయాలా? మైక్రోఫోన్ ఉంది. మైక్రోఫోన్ కాకుండా స్పీకర్, పుష్ టు టాక్. ఇప్పుడు వస్తుందా? No, sir. ఇప్పుడు వస్తుందండి ఇప్పుడు వాయిస్? No, sir. ఐ థింక్ మీ వాయిస్ నాకు వినపడట్లేదు. మినిట్. హలో, Sir, audio రావట్లేదు సార్. రావట్లేదా? ఓకే అండి. అయితే మేబీ అయితే నేను ఈ వీడియో మీకు ఆఫ్లైన్ షేర్ చేస్తా. సో డౌన్లోడ్ చేసి ఓకే యా మేబీ దాని కింద మనం కంటిన్యూ అవుదాం. ఒకసారి నేను ట్రై చేయనా అజయ్ గారు? ఓకే, సో ఒక నిమిషం. యూట్యూబ్ నుంచే కదా ఇది? అది యూట్యూబ్ నుంచే అనుకుంటా. నేను ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేశాను. ఓకే, ఒకసారి ట్రై చేస్తాను. అదే కాదు చూడండి సార్ ఒకసారి. ఐ థింక్ యూట్యూబ్ నుంచే అది. లింక్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను కూడా. గైస్ వినిపిస్తుందా?
వినిపిస్తుందా? వాల్యూ రావట్లేదు. నో సార్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఐబిఎం డోర్స్ ఏనా? ఓకే, మేబీ అది లేకపోతే ఆ లింక్ షేర్ చేద్దాంలే. సో ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఒకసారి సార్ ఒకసారి రావట్లేదు కదండి. నో ఓకే సార్, కింద సిట్టింగ్స్ ఏమైనా ఉన్నాయి, అవే వాటి వల్ల అవుదేమో. ఓకే, నేను షేర్ చేస్తున్నాను. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఓకే, సో బేసికల్గా టాటా ఎలక్సీ వాళ్ళు ప్రజెంట్ చేసిన ఒకటి ఇది ఉంది, ఒకటి పీడిఎఫ్. సో ఆల్మోస్ట్ ఇది అవి సేమ్ ఉంటాయి. ఆ వీడియోలోని బేసిక్గా దీంట్లోని స్క్రీన్స్ అనేవి సేమ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో వస్తే ఈ పీడిఎఫ్లో సో మీకు స్టార్టింగ్ ఇలా వస్తుంది లాగిన్. ఈ డేటాబేస్ అనేది మీరు ఈవెన్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ నేమ్ని మీ కంపెనీ పేరుతో కూడా వస్తుంది. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో బేసిక్గా దిస్ ఇస్ ద ఫస్ట్ విండో అనమాట. సో డోర్స్ డేటాబేస్. సో ఈ విండోలో మనకి ఫైల్ ట్యాబ్ ప్లస్ ఈ ఐకాన్స్ ట్యాబ్ అనేది కామన్, డిఫరెంట్ యాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటికి ఏంటంటే ఫేవరెట్ ట్యాబ్ అండ్ లొకేషన్ అనమాట. సో బేసిక్గా ఈ లొకేషన్ అనేది ఏంటంటే మీ ప్రాజెక్ట్ అనేది ఎలా ఆర్గనైజ్ చేశారు అన్న దాని మీద రిప్రజెంట్ చేస్తాయి. సో ఈ పాత్ అనేది, సో మనకి డోర్స్ డేటాబేస్ అనేది ఇనిషియల్ డేటాబేస్ ఉంటుంది. సో ఇందులో మనకి ఈచ్ ప్రాజెక్ట్స్ ప్లస్ దాంట్లో సబ్ ఫోల్డర్స్, రిక్వైర్మెంట్స్ అవన్నీ డిరైవ్ చేస్తారనమాట. సో ఈవెన్ మీకు హార్డ్వేర్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్, సపోర్టివ్ రిక్వైర్మెంట్స్ అన్ని క్లాసిఫై చేస్తారు. సో బేసిక్గా ఈ క్లాసిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు అని అంటే మనకి ఆర్కిటెక్ట్ అనే రోల్ ఉంటుంది. సో ఆర్కిటెక్ట్ ఇంజనీర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలి, ఆ ప్రాజెక్ట్ ఇవన్నీ స్టార్టింగ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్లో డిఫైన్ చేస్తారు. సో అలాగే మన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ నేమ్ ఎలా ఉండాలి, సో అలాగే రిక్వైర్మెంట్ ఐడి కన్వెన్షన్స్, నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా యూజ్ చేయాలి, అలాగే రిక్వైర్మెంట్ కనుక రాసేటప్పుడు షల్ అని వాడాలి అని చెప్పి సంథింగ్ అలా కొన్ని కీవర్డ్స్ ఇవన్నీ డిఫైన్ చేస్తారు. ఓకే, సో ఇది మీకు బేసిక్గా విండో అనేది రిప్రజెంట్ చేసేది ఇది. సో వీళ్ళు ట్రైనింగ్ అనే దాని ఒక డేటాబేస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇందులో వాళ్ళు ప్రాజెక్ట్స్ కింద డిఫరెంట్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ అని చెప్పి అలా సమ్ ప్రాజెక్ట్స్ని ఫోల్డర్స్ రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళు అందులో డిజైన్, ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్ ప్లాన్, రిక్వైర్మెంట్, టెస్ట్ అండ్ వెరిఫికేషన్ అని చెప్పి ఇలా సబ్ ఫోల్డర్స్ అంటే సబ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ సబ్ ప్రాజెక్ట్స్ని డిరైవ్ చేసుకుని మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో ఈ విండోలో ఆ లోపల ఉన్న ఇన్సైడ్ ఫైల్స్, సబ్ ఫోల్డర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఈ డోర్స్ డాక్యుమెంట్. ఓకే, సో ఇది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వ్యూ. సో ఈ ప్రాజెక్ట్ వ్యూ అనేది మనకి ఐ థింక్ అండర్ ఫైల్స్లో ఉంటుంది అనుకుంటా. సో ఫైల్స్లో ప్రాజెక్ట్ వ్యూ చూసినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ విండో వస్తుంది. సో ఇది మీరు ఒకసారి గెట్ ఇన్ అయిన తర్వాత మీరు దీన్ని డోర్స్ యాక్సెస్ వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, సో ఏముండదు, మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. ఈవెన్ ఇది కూడా మీకు స్టార్టింగ్ ఒకసారి ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, మోడల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి. మీరు సపోజ్
టెస్టింగ్ రోల్ మీద పర్ఫామ్ చేస్తున్నారు అనుకోండి. సో ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ స్పెసిఫికేషన్ రాయాలి టెస్ట్ కేసు రాసే ముందు. అంటే మీరు ఎలా టెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి టెస్ట్ స్పెసిఫికేషన్ అంటారు. ఓకే, సో ఎందుకంటే టెస్టింగ్ చేసేది డిఫరెంట్ టూల్. సో బట్ మనం టెస్ట్ చేసామని చెప్పి ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఉంటుంది కదా, సో అది కూడా మనం డోర్స్ ఈ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ టూల్లోనే చేస్తాం. సో బేసికలీ దిస్ టెస్ట్ అండ్ వ్యాలిడేషన్ ఫోల్డర్ దీంట్లో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం టెస్ట్ చేసిన రిజల్ట్స్ కానీ మన టెస్ట్ స్ట్రాటజీ ఏంటి, సో అటువంటి అనేవన్నీ దీంట్లో మనం పెడుతూ ఉంటాం. ఓకే, అవన్నీ మీకు డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అసైన్మెంట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో మనం ఎక్కడ మెయింటైన్ చేస్తాం, ఎలా మెయింటైన్ చేస్తాం, కీవర్డ్స్ ఏంటి, నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఫాలో అవ్వాలి, ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ అనేది వాళ్ళు ప్రాజెక్ట్ ప్లానింగ్లో రాసుకుంటారు. మనం ఆ ప్లాన్ డాక్యుమెంట్స్ని యాజ్ టీస్గా ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో ఇదంతా మనకి ఏంటంటే మనం ఈ టూల్ మనకు ఆ ఫెసిలిటీ ఇస్తుంది అనమాట, ఆటోమేటిక్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఓకే, అలాగే మీకు ఇందాక ఒకటి ఫేవరెట్ ట్యాబ్ ఒకటి చూపెట్టా మీకు స్టార్టింగ్. ఈ ఫేవరెట్ ట్యాబ్ అనేది ఏంటంటే మనం జస్ట్ ఒక షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. అంటే మల్టిపుల్ ఓఎమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కార్ మేకర్స్ ఉన్నారు. సపోజ్ మీరు ఓన్లీ బిఎండబ్ల్యూకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, బట్ మీకు నియో ఉంది, గిరి లోటస్ ఉంది, ఆర్ సుజుకి ఉంది, మారుతి లైక్ మహీంద్రా ఉంది, చాలా ఉన్నాయి. బట్ మీరు పనిచేసేది ఓన్లీ బెంజ్కో ఆర్ సమ్ బిఎండబ్ల్యూ కార్కో. సో ఓన్లీ బిఎండబ్ల్యూ రిలేటెడ్ ప్రాజెక్ట్ని మీరు ఫేవరెట్ చేసుకుంటే ఈజీగా యాక్సెస్ అండర్ ఫేవరెట్లో వస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ అని చూసారా, ప్లస్ అని, ఇది నొక్కితే అంటే ఇది సెలెక్ట్ చేసి ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఈ ఐకాన్ కనుక క్లిక్ చేసి అది ఫేవరెట్ కింద యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ డాక్యుమెంట్ కూడా చెప్పండి. లైక్ బుక్ మార్క్స్ సేమ్ ఫోల్డర్స్ మనం ఎలా యూజ్ చేస్తాం అలాగే. ఓకే, సో అలాగే యూ కెన్ రీనేమ్ ద ఫోల్డర్స్, ప్రాజెక్ట్ నేమ్స్ కూడా మార్చొచ్చు. ఇవన్నీ మనకి యాక్సెస్ ఇస్తారు బేసిక్గా. స్పెసిఫిక్ యూజర్కి ఎంత లిమిటేషన్ ఉండి, అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ ఓనర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు రిక్వైర్మెంట్ని వాళ్ళు చేంజ్ చేయొచ్చు, వాళ్ళు క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. బట్ టెస్టర్ అనేవాడు రిక్వైర్మెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ అంతే, వాడికి ఏంటంటే ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారన్నమాట. ఓకే, సో అదే ఇక్కడ రాసేసండి, యూ కెన్ రిస్ట్రిక్ట్ హూ కెన్ మూవ్, కట్, కాపీ, పేస్ట్ ఫోల్డర్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఇది కూడా మనకి ఈ టూల్ అనేది మనకి ఆ ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మీ రోల్ బట్టి మీరు అది ఓన్లీ రిఫరెన్స్ కింద యూజ్ చేయాలి, ఓన్లీ రీడ్ ఓన్లీలో తీసుకోవాలా అనేది వాళ్ళు ముందే డిఫైన్ చేస్తారు మీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ రోల్ బట్టి. ఓకే, అండ్ సో ఇది క్రియేటింగ్ ఏ డాక్యుమెంట్. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం టెస్ట్ స్పెసిఫికేషన్ రాయాలనుకున్నారు, ఆర్ టెస్ట్ కేస్ లేక రిక్వైర్మెంట్స్ డెరైవ్ చేయాలనుకుంటున్నారు. సో అది ఎలా చేస్తారు అంటే డాక్యుమెంట్ మేబీ ఇస్ ఎ డేటా ఫైల్. ఓకే, సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లిస్ట్ అవుతాయి అని చెప్పాను కదా ఒక విండోలో. లెట్ మీ షో హియర్. సో ఇలాగా నేమ్స్ లిస్ట్, ఇక్కడ మీరు ఒకటి రైట్ క్లిక్ చేసి క్రియేట్ న్యూ అనుకుంటున్నా, మీకు ఇక్కడ ఒక డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఒకసారి దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఎంటీ విండో ఓపెన్ అవుతుంది. ఈ డేటా అంతా ఉండదు, ఇదంతా వీళ్ళు రాసుకున్నది యాక్చువల్గా. సో ఎంటీ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ ఎంటీ విండోలో మనకి ఇక్కడ మీరు టాప్లో చూస్తే ఆబ్జెక్ట్ టెక్స్ట్ అని కనబడుతుంది సార్. ఆబ్జెక్ట్ అనేది బేసిక్గా ఏంటంటే ఒక రో, ఈ రోలో కంప్లీట్గా రిప్రజెంట్ చేసేది ఆబ్జెక్ట్ అనమాట. సో అలాగే ఆబ్జెక్ట్కి ఐడీస్ కూడా ఇస్తాం. సో అది మీకు ఇక్కడ కింద కనబడుతుంది. సో అంటే ఈ యొక్క రోని రిప్రజెంట్ చేయడానికి ఒక ఐడెంటిఫైర్ ఇస్తాం అనమాట, ఐడెంటిఫికేషన్ కోసం. దీని ఆబ్జెక్ట్ ఐడి అంటాం. ఓకే, అలాగే మీకు స్టార్టింగ్లో డోర్స్ హ్యాస్ ఆబ్జెక్ట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అనండి. సో యాట్రిబ్యూట్స్ అనేవి ఏంటంటే ఈచ్ కాలమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ కింద మీరు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ క్రిటికాలిటీ అనేది మీడియం చేశారు, అంటే క్రిటికాలిటీ అనేది యాట్రిబ్యూట్ అనమాట. సో ఈ పలానా ఆబ్జెక్ట్కి మీడియం క్రిటికాలిటీ అనే యాట్రిబ్యూట్ని సెట్ చేశారు. సో ఈ దాని వాల్యూ అనమాట. సో అలాగే
లాస్ట్ మోడిఫైడ్ అనేది ఒక యాట్రిబ్యూట్, వెరిఫికేషన్ మెథడ్ అనేది ఒక యాట్రిబ్యూట్. సో ఇవన్నీ యాట్రిబ్యూట్స్. కాలమ్స్ అనేవి అట్రిబ్యూట్స్, ఈచ్ రో అనేది ఒక ఆబ్జెక్ట్ కింద మీరు డిఫైన్ చేస్తారు. ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో మీరు ఈ డాక్యుమెంట్ ఇస్తాను, మీరు జస్ట్ చూసుకోవచ్చు. ఈవెన్ ఒకసారి మీరు గెట్ ఇన్ అయిన తర్వాత కూడా మీకు ఏమన్నా డోర్స్లో వాళ్ళు ట్రైనింగ్ అనేది ఓకే మీకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి మీకు జస్ట్ టెంపరీగా ఐ మీన్ పైన ట్రైనింగ్ ఇచ్చేస్తారు. బట్ మీరు ఈ డాక్యుమెంట్ రిఫర్ చేసుకుని ఒక కొత్త ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, సో ప్రతిదానికి మీరు రైట్ క్లిక్ చేసి అని చేయొచ్చు, ఇక్కడ లేకపోతే ఇన్సెట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, అలా అయినా చేయొచ్చు. ఓకే, ఇవి కంట్రోల్ N, కంట్రోల్ L, ఇవన్నీ షార్ట్ కట్స్ అన్నమాట. ఓకే, అలాగే ఈచ్ ఆబ్జెక్ట్స్ మనం రైట్ క్లిక్ కొట్టి ప్రాపర్టీస్ అని కొడితే ఇక్కడ ప్రాపర్టీస్ కనబడతాయి. మళ్ళీ ఇందులో ఆబ్జెక్ట్ హెడ్డింగ్, షార్ట్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, డీటెయిల్ డిస్క్రిప్షన్. అంటే ఇక్కడ మీరు సపోజ్ మీరు టెస్ట్ కేసెస్ రాస్తున్నారంటే మీ టెస్ట్ స్ట్రాటజీ ఇక్కడ రాసుకోవాలి. ఓకే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు టెస్టింగ్ అనేది అంతా ఇక్కడ రాసుకుంటాం. హెడ్డింగ్ అనేది సో అండ్ సో రిక్వైర్మెంట్ నేను టెస్ట్ చేస్తున్నాను ఫర్ ద యూనిట్ టెస్టింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ హై లెవెల్ టెస్టింగ్, అలా సంథింగ్ అలా. సో అలా యాక్సెస్ ఉంటుంది, హిస్టరీ, యాట్రిబ్యూట్స్, లింక్స్. ఈ లింక్స్ అనేది చెప్తాను బేసిక్గా. ఈ లింక్స్ అనేది ఏంటంటే మీరు ట్రేసబిలిటీ అంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ ఆబ్జెక్ట్స్ నుంచి డిరైవ్ అయ్యింది ఆర్ ఆ లింక్స్ని మనం ఇస్తూ ఉంటాం అనమాట దీంట్లో. బేసిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, రిలేషన్షిప్ టు ద అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ దీని నుంచి ఏమైనా డిరైవ్ అయినాయా, సో అవన్నీ ఈ లింక్ సెట్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఈ యాక్సెస్ ట్యాబ్ అయితే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ యాక్సెస్ రైట్స్ ఉన్నాయి స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్కి. సపోజ్ మీరు ఎడిట్ చేయాలనుకున్నారు బట్ మీకు రైట్స్ లేవు అని అంటే ఇప్పుడు మనం టెస్ట్ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ రిక్వెస్ట్ చేస్తాం. ఎవరైతే యాక్సెస్ మనకి గ్రాంట్ చేయగలరో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఓకే, సో అలాగే మనం ప్రతి ఆబ్జెక్ట్కి నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఇది సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఆబ్జెక్ట్ ఏ అనేది పేరెంట్ అనుకుంటే, సో దీనికి కింద ఉన్నాయి అన్ని, అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్గా లేవు, దీని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కదా. సో అంటే ఇది చైల్డ్ అనమాట. బి అండ్ సి అనేది చైల్డ్ ఆఫ్ ఏ, ఏ అనేది పేరెంట్ అవుతుంది. అలాగే బికి సబ్ చైల్డ్స్ ఉన్నాయి, డి అండ్ ఈ అనేది. అప్పుడు డి అండ్ ఈకి పేరెంట్ ఏమవుతుంది, బి అవుతుంది. సో అలా. సో ఇదంతా మీకు ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కింద ఇది చూపెట్టారు. ఓకే, సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడే మనకి ఏదైతే ఏబిసిడిలో రిప్రజెంట్ చేశారో సో అది రియల్ టైంకి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుంది అంటే టైటిల్ అనేది ఏంటంటే సపోజ్ మీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ రిఫర్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ క్లస్టర్ ఆర్ మేబీ సమ్ అడాస్ మీద పనిచేస్తున్నారు. ఓకే, సో అందులో మీది అడాస్లో ఏమన్నా ఫీచర్ సపోజ్ కెమెరా ఫ్యూజన్ చేస్తున్నారు అనుకుందాం, ఆర్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్. ఓకే, ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ అనే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ హెడ్డింగ్ అయితే, అది టైటిల్ అయితే దాంట్లో సబ్ బిహేవియర్స్ ఉంటాయి. ఓకే, ఆబ్జెక్ట్ పెడెస్ట్రియన్ కింద క్లాసిఫై చేయడం, ఆబ్జెక్ట్ని వెహికల్ కింద క్లాసిఫై చేయడం, ఆబ్జెక్ట్ని మేబీ సైక్లిస్ట్ ఆర్ సంథింగ్ అలాగా. సో ఆ క్లాసిఫికేషన్ అని సబ్ యూనిట్స్ అనమాట. సో మళ్ళీ ఈచ్ సబ్ యూనిట్స్లో మీరు సబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అలా రిక్వైర్మెంట్స్, ఆ టెక్స్ట్. సో ఇలాగ ఒక గ్రాఫికల్ వ్యూలో ఇది జస్ట్ వీళ్ళు డ్రా చేశారు, మీకు బేసిక్గా రియాలిటీ వచ్చేవాడికి ఇలా ఉంటుంది. ఓకే, సో ఆ ఎక్స్ప్లోరర్ అనేది మీ స్టార్టింగ్ విండోలో రైట్ సైడ్ కనబడుతుంది అనమాట. యా, ఇలా ఇది కనబడుతుంది చూసారా, ఇంట్రడక్షన్, యూజర్ టైప్స్, అండర్ రిక్వైర్మెంట్స్, వాళ్ళు అన్ని రిక్వైర్మెంట్స్ రాసుకున్నారు. నాయిస్ రిలేటెడ్, సేఫ్టీ, రియల్, ఫ్యూయల్ ఎకానమీ రిలేటెడ్. సో అలా. అలాగే మీరు టెస్ట్ కేసెస్, మీరు టెస్ట్ స్ట్రాటజీస్ కూడా రాసుకోవాలి టెస్ట్ స్పెసిఫికేషన్లో. అంటే సేమ్ మనం అండర్ రిక్వైర్మెంట్, సో ఎనీ టెస్ట్ కేసు రాసాం, ఆ టెస్ట్ కేసు 100% టెస్ట్ చేయడానికి హౌ మెనీ రిక్వైర్మెంట్స్ వి డిరైవ్డ్, అవన్నీ రాసుకుంటాం అనమాట. ఓకే, డోర్స్ ఈజ్ బేసికలీ ఫర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనమాట. ఓకే, సో వాట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్? సో అట్రిబ్యూట్స్ చెప్పాం కదా. సో బేసిక్గా
ఈచ్ ఆబ్జెక్ట్కి ఎడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి ఆ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్కి, సో అది రిప్రజెంట్ చేసేది యాట్రిబ్యూట్. సో దాంట్లో మేజర్ థింగ్స్ వచ్చి సోర్స్, హూ స్పెసిఫై దిస్ రిక్వైర్మెంట్, అండ్ ప్రయారిటీ, వెరిఫికేషన్, యాక్సెప్టర్, రివ్యూ. ఈవెన్ ఈ యాట్రిబ్యూట్ ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ అని ఇవే కాదనమాట. ఈవెన్ సపోజ్ మీరు అసిల్ లెవెల్ అనే ఒక యాట్రిబ్యూట్ ని యాడ్ చేయొచ్చు. ఓకే, ఈచ్ రిక్వైర్మెంట్ అసిల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అది. ఓకే, లేకపోతే టెస్ట్ లెవెల్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్ లూప్, హార్డ్వేర్ ఇన్ లూప్. సో అలాంటి మనకు ఆట్రిబ్యూట్స్ అనేవి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇన్ దిస్ టూల్ అనమాట. సో ఇవి బేసికల్ గా యాట్రిబ్యూట్ ఏమేమి ఉంటాయి, సో వాటికి యాక్సెస్లు. అదే కాలము. సో బేసిక్ ఓకే, ఇది కాలం నేమ్ ఉంది కదా. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీకు అది మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, కాస్ట్ సపోజ్ ఇది ఒకటి ఉంది, ఆర్ మేబీ బేసిక్ కాస్ట్ అనేది యాట్రిబ్యూట్ కదా. సో ఈ కాస్ట్ అనే యాట్రిబ్యూట్ అనేది ఏ ఆబ్జెక్ట్స్ కి ఎలా చేంజ్ అవ్వాలి అది కూడా మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రయారిటీ అనేది మీది ఏమవుతుంది, కాలం నేమ్ అవుతుంది అంతే. ఓకే, దాంట్లో ఏ వాల్యూస్ రావాలి, హై, మీడియం, లో రావాలి. సో అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, ప్రయారిటీ అనేది యాట్రిబ్యూట్. సో దాంట్లో మళ్ళీ ఇవి సబ్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇవి మన ఆబ్జెక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్. ఇప్పుడు ప్రయారిటీ యాట్రిబ్యూట్ కి సపోజ్ UR46 ఉంది. ఓకే, దీనికి ఏంటి, సపోజ్ మ్యాండేటరీ అని మెన్షన్ చేశారు, బట్ ఇక్కడ బేసిక్ గా డిఫాల్ట్ హై, మీడియం, లో అని ఉన్నారు. అంటే ఏదర్ ఈ 3 ఆప్షన్ లో ఏదో ఒకటే అవ్వాలి. సో ఆ ప్రాపర్టీ మనం క్యారెక్టరిస్టిక్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ UR46 ఆబ్జెక్ట్ కి ప్రయారిటీ యాట్రిబ్యూట్ ఏంటి అంటే హై ఆర్ లో ఆర్ నథింగ్ అని చెప్పి మనం డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈవెన్ డిఫాల్ట్ వాల్యూ కూడా మనం యాడ్ చేయొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆ రెస్పెక్టివ్ ఆట్రిబ్యూట్ డిఫాల్ట్ వాల్యూ ఏమి ఉండాలన్నది కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో అటువంటి ఆప్షన్స్ అనేవన్నీ టూల్ ఇస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్స్. సో ఈ ఫిల్టర్స్ అనేవి మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే సపోజ్ మీరు అంటే ఇప్పుడు మనకి ఒక డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ డిరైవ్ అయ్యి కొద్దీ నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ కౌంట్ అనేది చాలా హ్యూజ్ కౌంట్ అవుతాయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక స్మాల్ బిహేవియర్ కి 500 రిక్వైర్మెంట్స్, 600 రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ 600 రిక్వైర్మెంట్స్ కూడా ఒకేసారి వాళ్ళు ఒక రిలీజ్ కి ప్లాన్ చేయరు అనమాట. ఎందుకంటే అసలు అంటే ఇప్పుడు మనం వి మోడల్ ఫాలో అవుతున్నామంటే అన్ని స్టేజ్లు ప్యారలల్ గా అవుతూ ఉండాలి. సో ఈవెన్ డెవలపర్స్ కూడా అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మేము టెస్టింగ్ రిలీజ్ చేస్తామని చెప్పి అలా ఉంటుంది. ఎందుకంటే ఐడియల్ గా ఏ టీము ఉండదు. సో ఇవి కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు ఆర్ మేబీ ఒక స్పెసిఫిక్ బగ్ ఫిక్స్కి కానీ ఒక స్పెసిఫిక్ రిలీజ్కి కానీ ఓన్లీ 10 రిక్వైర్మెంట్సే ఎఫెక్ట్ అయినాయి. ఓన్లీ 10 రిక్వైర్మెంట్సే రిక్వైర్మెంట్ టీం వాళ్ళు చేంజ్ చేశారు. ఆ చేంజ్ అయిన రిక్వైర్మెంట్ మాత్రమే మనం టెస్ట్ చేయాలని స్కోప్ ఇచ్చారు. సో అప్పుడు ఏ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయ్యాయనేది మనకి ఫిల్టర్స్ ద్వారా మనం ఫిల్టరైజ్ చేయొచ్చు అనమాట. ఈ ఫిల్టర్స్ కూడా ఎవరిస్తారు అంటే మనం ఎవరైతే టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసి, అంటే బేసిక్గా టెస్ట్ మేనేజర్ రోల్ అనమాట అది. టెస్ట్ మేనేజర్, టెస్ట్ అనలిస్ట్, సో వీళ్ళందరూ కలిపి అది ప్లాన్ చేస్తారు. ఓకే, ఈ రిలీజ్ కి ఇన్ని రిక్వైర్మెంట్స్ టెస్ట్ చేయాలి సో అని చెప్పి ఆ ఫిల్టర్స్ అనేవి వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇన్పుట్ కింద ఇస్తారు టెస్టర్స్ కి. సో మనం అదే ఫిల్టర్ అప్లై చేసి ఓకే ఆ ఫిల్టర్స్ అప్లై చేస్తే మనకి 10 రిక్వైర్మెంట్స్ స్కోప్ అయినాయి. ఈ 10 రిక్వైర్మెంట్స్ కి మనం టెస్ట్ కేసెస్ రాయాలి అని మనకు ఒక అలా వస్తుంది. ఓకే, సో బేసిక్గా ఫిల్టర్స్ అనేవి దానికి. Okay, filters allow you to reduce the information in the display to essential set that is interest you. Okay, అలాగే అంత అవసరం వద్దు మనకి. ఇది అంటే వాళ్ళ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఉన్న వాటిని మెన్షన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసారనుకోండి మీరు ఇందాక ఈ యాట్రిబ్యూట్ క్లాసిఫికేషన్ యాట్రిబ్యూట్ హై, మీడియం, లో, రీసెట్ టు డిఫాల్ట్.
ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? చెప్పండి ఎవరు? జూమ్ చేయరా కొంచెం? ఓకే, ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తానండి ఇది. ఓకే. సో షేర్ చేస్తాను. ఓకే, సో ఈ క్లాసిఫికేషన్ యాట్రిబ్యూట్ పలానా రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్కి ఎటువంటి టైప్ అనేది ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ చేసుకుంటున్నారు. మనం అంటే ఇది బేసిక్గా సపోజ్ మీరు టెస్టింగ్ రోల్ అయితే మనకి వీటితో పెద్ద సంబంధం ఏమి ఉండదు. ఇదంతా ఏంటంటే రిక్వైర్మెంట్ రైటర్స్కి యూసేజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు రిక్వైర్మెంట్ రైట్ చేసేటప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఏమన్నా ఒక యాట్రిబ్యూట్ని కస్టమైజ్ చేసుకోవాలి. ఇక్కడ కలర్స్ ఇచ్చారు చూసారా? హై అంటే రెడ్, మీడియం అంటే బ్లూ, లో అంటే ఆరెంజ్ అని. సో అవన్నీ కస్టమైజ్ చేసుకోవడానికి ఇవి ఆప్షన్స్ అనమాట. సో టూల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం అవన్నీ పెద్ద యూజ్ చేయం. ఇది కూడా వ్యూ సెట్ని సేవ్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం కొన్ని యాట్రిబ్యూట్స్ యాడ్ చేసుకుని ఆ వ్యూలో చూస్తున్నాం విండోని, మళ్ళా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి అది రీసెట్ అయిపోతుంది అనమాట, ఓల్డ్ స్టైల్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు ప్రజెంట్ ఏ వ్యూ సెట్ని అయితే చూస్తున్నారో అది సేవ్ యాజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి సిమిలర్ అంటే సిమిలర్ రిక్వైర్మెంట్ ఐడి, సిమిలర్ యాట్రిబ్యూట్ నేమ్స్ అంటే కాలమ్ నేమ్స్, ఏ అయితే మీరు కాలమ్ నేమ్స్ యాడ్ చేసుకుని ఉన్నారో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇది ఎప్పుడంటే మనకి ఒకటే టాస్క్ మల్టిపుల్ డేస్ కనుక వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇటువంటి ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఫిల్టర్స్ని సేవ్ చేయొచ్చు. డిస్ప్లే ప్రజెంట్ ఏ డిస్ప్లే యాట్రిబ్యూట్స్ కనుక కంటెంట్స్ ఉందో అవన్నీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ట్రేసబిలిటీ, సో ట్రేసబిలిటీ అండ్ లింక్స్. బేసిక్గా మీకు ట్రేసబిలిటీ అనేది విన్నారా అసలు? అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా? టెస్టింగ్ లో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అని విన్నాం, ఆర్టీఎం అదేనా? ఇందులో ఆర్టీఎం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో అది ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అనేది అది ఒక రిపోర్ట్ లాంటిది. సో మనకి బేసిక్గా మీకు ఎలా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్, మీరు ఒక హైపర్ లింక్ ఇచ్చారు, సంథింగ్ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, ఎస్ఎంఎస్లో సమ్ హెచ్డిటిపి అని లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే సో అండ్ సో వెబ్సైట్ అనేది, అంటే వెబ్సైట్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఓపెన్ అవ్వాలి అని చెప్పి ఒక లింక్ అనేది ఇచ్చారు. ఓకే, సేమ్ మనం అది క్లిక్ చేయగానే ఆ లింక్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు సపోజ్ మీరు వాట్సాప్ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కదా, సపోజ్ మీరు ఒక మెసేజ్కి రిప్లై కొట్టారు. ఓకే, అది కూడా రిప్లై కొట్టిన మెసేజ్ సపోజ్ అది ఒక 10 days ఓల్డర్ మెసేజ్కి మీరు రిప్లై కొట్టారు అనుకోండి, అది మీకు ప్రజెంట్ ఏమవుతుంది, రిప్లై ఇచ్చిన మెసేజ్ మీకు స్టార్టింగ్ కనబడుతుంది. మీరు ఎప్పుడైతే అక్కడ సపోజ్ అక్కడ గ్రే హైడ్గా ఉన్నదాన్ని మనం క్లిక్ చేస్తే వెంటనే 10 days బ్యాక్ ఉన్న మెసేజ్కి ఆ విండో ఓపెన్ అయిపోతుంది, అది ఆ కరెంట్ టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో ఇది విచ్ ఇస్ నథింగ్ బట్ రిఫరెన్స్ అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ మనం టెస్టింగ్లో కానీ రిక్వైర్మెంట్లో కానీ ఈ డోర్స్లో కూడా మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ట్రేసబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కొత్త ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ నుంచి డిరైవ్ అయింది అనే ఒక లింక్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో దట్ ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఒక 100 days తర్వాత ఆర్ మేబీ కొన్ని మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ మనం మళ్ళా ఏం చేసామనేది చూసుకోవాలనుకోండి. సపోజ్ ఒక రిక్వైర్మెంట్ నుంచి మీరు 10 టెస్ట్ కేసు డిరైవ్ చేశారు, సో మళ్ళీ ఒక 100 days తర్వాత వచ్చిన తర్వాత మీరు ఆ 10 టెస్ట్ కేసెస్ ఎక్కడున్నాయో అనేది మనకు తెలియదు, బట్ మీకు రిక్వైర్మెంట్ నెంబర్ తెలుసు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రిక్వైర్మెంట్ నెంబర్కి వెళ్ళి మనం లింక్ కనుక క్లిక్ చేస్తే మనకు టెస్ట్ కేస్ అనేది కనబడాలి. సో అలాంటి లింక్స్ క్రియేట్ చేయడమే ట్రేసబిలిటీ అనేది రిప్రజెంట్ చేస్తాయి. సో బేసిక్గా అవి బై డైరెక్షనల్ ట్రేసబిలిటీ మనకి ఆప్షన్ అనేది డోర్స్ 2లో సపోర్ట్ చేస్తుంది. సో బై డైరెక్షనల్ ఈజ్ నథింగ్ బట్ మీకు టెస్ట్ కేస్ ఐడి తెలిసి రిక్వైర్మెంట్ ఐడెంటిఫై చేయాలన్నా, ఆ రిక్వైర్మెంట్ ఐడి తెలిసి రెస్పెక్టివ్ టెస్ట్ కేస్ని ఐడెంటిఫై చేయాలన్నా
ఈ బోత్ ద వేస్ మనకు అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట లింక్. సో దాన్ని బై డైరెక్షనల్ అంటారు. సో ఈవెన్ దిస్ డోర్స్ ఏంటంటే 1-to-1 అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒక రిక్వైర్మెంట్ ఒక టెస్ట్ కేసే డిరైవ్ చేస్తాం, ఒక్కోసారి సేమ్ రిక్వైర్మెంట్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్ డిరైవ్ చేయాల్సి వస్తుంది. సో ఆర్ సమ్ టైమ్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నకి ఒకటే టెస్ట్ కేసు డిజైన్ చేసి ఉంటాం, అటువంటి కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అన్నిటికి ఈ లింక్స్ అనేవి లింక్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో దట్ ఫ్యూచర్లో ఇప్పుడు సపోజ్ ఏ ఆడిటరో వచ్చారు ఆర్ మీ మేనేజర్ మీరు ఏం చేశారు, మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ని చూడాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ స్కోప్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మీద జస్ట్ ఏ లింక్, ఓకే ఇది ఈ రిక్వైర్మెంట్ నుంచి ఏ టెస్ట్ కేసు డిరైవ్ అయినాయి అనే దాని మీద లింక్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఒక టార్గెట్ విండోలో మీ టెస్ట్ స్పెసిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. టెస్ట్ స్పెసిఫికేషన్ ఏంటంటే బేసిక్ మీ టెస్ట్ స్ట్రాటజీ, మీరు ఎలా టెస్ట్ చేయాలని రాసుకుంటారు కదా, టెస్ట్ స్టెప్స్, అవన్నీ స్టెప్స్ అనేవి అన్ని డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఒక గ్రాఫికల్, ఓకే పలానా వీళ్ళేంటి ఇక్కడ ఏ బేసిక్ వ్యూ, ఇది ఏ బేసిక్ వ్యూ, రెండు సేమ్ విండోసే పెట్టుకున్నారు ఇందులో. ఓకే, ఇట్ ఈస్ నాట్ ద రీయూజబిలిటీ అని అంటే మనం డెఫినిషన్ అంటే నేను చూడలేదు, బట్ ట్రేసబిలిటీ మనకి ఏంటంటే ఒక లింక్ సెట్ అన్నమాట. సో ఒక రెఫరెన్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జాక్ట్ డెఫినేషన్ కావాలి అని అంటే అవును అవును సేమ్ అంతే అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఈ టూల్లో. సో ఇప్పుడు దాకైతే నేను ట్రై చేయలేదు, బట్ ఆల్వేస్ నేను ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ లైన్, ఇక్కడ ఆరెంజ్ లైన్ కనబడుతున్నాయా? సో రెడ్ లైన్ అనేది ఇప్పుడు ఈ రెడ్ యారోకి ఒక డైమండ్ సింబల్, డైమండ్ కూడా కాదు, ఒక యారో లాగా ఒకటి కనబడుతుంది చూసారా, హైలైట్ చేసింది. అలాగే ఇక్కడ ఆరెంజ్ కనబడుతుంది, అది కూడా ఇది లోపలికి ఉంది యారోకి, ఇది బయటకు ఉంది. వీటి మీనింగ్ కూడా చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఈ 3.1.3 బ్యాక్వర్డ్స్ దాంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, ద కార్ షల్ బి ఏబుల్ టు మూవ్ బ్యాక్వర్డ్స్ టు ఏ మాక్సిమం స్పీడ్ ఆఫ్ 20 km/h. సో ఇది రిక్వైర్మెంట్. ఓకే, సో దీనికి ఒక టెస్ట్ కేసు సపోజ్ వాళ్ళు ఇంకొక రిక్వైర్మెంట్ మేబీ సబ్ రిక్వైర్మెంట్ ఏదో డిఫైన్ చేశారు, అందులో మళ్ళీ దిస్ కార్ షల్ ఏబుల్ టు మూవ్ బ్యాక్వర్డ్స్ విత్ ద మాక్సిమం స్పీడ్ ఆఫ్ సో ఓకే స్టాండర్డ్ ఫ్లాట్ రోడ్స్ విత్ winds of 0 km/h with 180 something and something ఏదో సమ్ డిరైవ్ చేసుకున్నారు వాళ్ళు. సో అదర్ కేసెస్ డిఫైన్ చేసుకున్నారు, మేబీ సాఫ్ట్ రోడ్, హార్డ్ రోడ్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ రోడ్స్. సో అటువంటి డిరైవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ నుంచి ఈ రిక్వైర్మెంట్ డిరైవ్ అయింది అని మనం ఎలా చెప్పుకుంటామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్టార్ట్ లింక్ అని కొడతారు అనమాట. సో తర్వాత డిరైవ్ అయి ఈ రిక్వైర్మెంట్ మళ్ళీ మనం రాసుకున్నాం. సో దీనికి రైట్ క్లిక్ చేసి మేక్ ఏ లింక్ ఫ్రమ్ స్టార్ట్ అంటే ఈ స్టార్ట్ నుంచి ఒక లింక్ దీనికి క్రియేట్ అవుతుంది. ఈ లింక్ క్రియేట్ అవగానే మీకు ఇక్కడ డార్క్ రెడ్ ప్లస్ ఈ ఆరెంజ్ ఐకాన్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఈ రెడ్ బయటకు ఉండడానికి ఏంటంటే ఓకే ఈ రెడ్ బయటకు ఉందంటే అవుట్ లింక్ అని అర్థం. అవుట్ లింక్ అంటారు. అవుట్ లింక్ అంటే ఏంటి, ఈ రిక్వైర్మెంట్ నుంచి సంథింగ్ ఈజ్ డిరైవ్డ్ అని మీనింగ్. ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకుని ఏదో టెస్ట్ కేసు రాశారు, మేబీ సబ్ రిక్వైర్మెంట్ రాశారు, మేబీ టెస్ట్ రిజల్ట్స్ పెట్టారు, సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇదంతా ఏంటంటే అవుట్ లింక్. సో దీని నుంచి బయట ఇంకో రిక్వైర్మెంట్ అనేది అయ్యింది. అది విత్ ఇన్ డాక్యుమెంట్ అయినా అయి ఉండొచ్చు, మేబీ ఇంకో డాక్యుమెంట్లో అయినా అయి ఉండొచ్చు. మనం ఎలా అయినా క్రియేట్ చేసుకో. సపోజ్ ఇప్పుడు నేను దీని కిందే దీని నుంచి డిరైవ్ అయిన రిక్వైర్మెంట్ ఇక్కడే రాసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడే స్టార్ట్ లింక్ కొడతాను, దీని కింద ఉన్న దాని మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసి మేక్ ఏ లింక్ ఫ్రమ్ స్టార్ట్ అని కొడతాను. అప్పుడు ఏమవుతుంది, దీనికి రెడ్ యారోకి అవుట్ లింక్ వస్తుంది, ఈ కింద దానికి ఆరెంజ్ ఇన్ లింక్ వస్తుంది. సో ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఎప్పుడైనా సరే ఈ ఆరెంజ్ లోపలికి కనుక ఉంది అంటే దీన్ని ఇన్ లింక్ అంటారు. అంటే
ఈ రిక్వైర్మెంట్ అనేది ఇంకొక దాని నుంచి డిరైవ్ అయింది. ఓకే, దీనికి పేరెంట్ అనేది ఒకటి ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట, ఇన్ లింక్ అనేది. సో ఇది ఇన్ లింక్, ఇది అవుట్ లింక్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన రిక్వైర్మెంట్ మనకి ఇక్కడ నుంచి ఓకే, ఈ రిక్వైర్మెంట్ మనకు దేని నుంచి వచ్చిందన్నది తెలుసుకోవడానికి ఈ ఇన్ లింక్లు యూజ్ చేస్తాం అనమాట. బేసిక్గా మనం ఇక్కడ ఒకసారి ట్రేసబిలిటీ కనుక అయిపోయింది అనుకుంటే మన కర్సర్ దీని మీద టూల్ మీద పట్టుకెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టామంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఏ రిక్వైర్మెంట్ డిరైవ్ అయింది అలా హైపర్ లింక్ కింద కనబడుతుంది. మనం దాన్ని క్లిక్ చేయగానే రెస్పెక్టివ్ ఈ హైలైట్ అయిపోతుంది అనమాట. ఈ 2 బ్లాక్ లైన్స్ కనబడుతున్నాయి చూసారా, ఈ 2 బ్లాక్ లైన్స్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది హైలైట్ అయినట్టు డోర్స్ విండోలో. మేబీ ఫర్దర్ స్లైడ్స్ చూద్దాం, ఇంకా బాగా వాళ్ళు ఏమైనా ఇచ్చారేమో. అది మనకి మనం రాసుకున్న దాన్ని బట్టి అండి. మనం ఇప్పుడు సపోజ్ ఈ పేరెంట్ రిక్వైర్మెంట్ నుంచి నేను ఇక్కడే సబ్ రిక్వైర్మెంట్స్ రాసేసుకున్నాను అనుకోండి. మనం ఇందాక ఒకటి చూసాం కదా, ముందు ఏ అనేది పేరెంట్ ఉండి బిసి అనేది చైల్డ్ అయిని. సపోజ్ ఇప్పుడు అదే పేరెంట్ అనేది స్టార్టింగ్ రిక్వైర్మెంట్ అనుకోండి, బి అండ్ సి చైల్డ్ కదా. సో అంటే సేమ్ డాక్యుమెంట్ లోనే బి అండ్ సి అనేది మనకి ఏమవుతాయి, ఇన్ లింక్స్ అవుతాయి, ఏ అనేది అవుట్ లింక్ అవుతుంది, అంతే కదా దాని మీనింగ్. అప్పుడు మనకి ఏంటంటే బట్ బి అండ్ సి మీరు కింద ఎక్కడో రాశారు ఈ డాక్యుమెంట్. సపోజ్ ఈ స్క్రోల్ చూసారు అనుకో ఎంత చిన్నది ఉంది, సపోజ్ ఎక్కడో కింద ఉంది అనుకోండి బి అండ్ సి అనేది, ఇది ఏ అనుకుందాం. ఓకే, మనం ఎక్కడుందని వెతుక్కునే దాని బదులు దీని మీద రైట్ క్లిక్ కొట్టి అవుట్ లింక్స్ ఏమున్నాయి, అప్పుడు బి అండ్ సి అనేది అవుట్ లింక్ అవుతుంది. బీసీ రెండు కనబడతాయి. మీరు బీకి వెళ్ళాలనుకోండి, ఆ బీని క్లిక్ చేయగానే రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ హైలైట్ అయిపోతుంది విన్ ద సేమ్ విండో. అదే మీరు సేమ్ అదే కనుక మీరు ఇంకొక అదర్ డాక్యుమెంట్ మీద రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోతుంది, ఇంకో విండో ఓపెన్ అవుతుంది. మనం ఇచ్చిన అంటే డిరైవ్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది అది హైలైట్ అవుతుంది అనమాట ఆబ్జెక్ట్, అంతే విత్ ఇన్ డాక్యుమెంట్. అవును అవును. అప్పుడు ఆరెంజ్ ఉంటది, ప్లస్ దీనిపైన ఒక గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ఏంటంటే ఆ రెడ్ది యాడ్ అవ్వడానికి. ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో గ్యాప్ ఉంది. అప్పుడు సపోజ్ ఇదే కనుక ఇంకో దాని నుంచి డిరైవ్ అయింది అనుకోండి, దీనికి ఇన్ లింక్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడే ఆరెంజ్ సింబల్ కూడా వచ్చేది అనమాట. సో అది మోస్ట్లీ సేమ్ అండి ఇవన్నీ. ఇప్పుడు దాకా నేను ఒక 2-3 కంపెనీలో చూసాను, అన్ని చోట్ల డోర్స్ అనేది సేమ్ కలర్. ఈవెన్ మీరు అంత కలర్ పక్కన పెట్టేయండి, ఇది చూడండి, మీకు యారోకి బయటకు వెళ్తుందంటే విచ్ ఇస్ అవుట్ లింక్, మీకు యారోకి లోపలికి వస్తుందంటే ఇన్ లింక్. సో ఇన్ లింక్ అంటే మనకి ఇక్కడ నుంచి దీనిపైన ఇంకొకటి టాప్ లెవెల్ ఏదో ఉంది సంథింగ్, అది రిక్వైర్మెంట్ అయినా ఉండొచ్చు, అగ్రిగేషన్ అంటారు కొంతమంది, ఇట్ డిపెండ్స్ ఆన్ అనమాట. ఓకే, సపోజ్ మీరు ఇదే రిక్వైర్మెంట్ నుంచి సపోజ్ ఇది టెస్ట్ స్టెప్స్ అనుకోండి, ఈ టెస్ట్ స్టెప్స్ ఇక్కడ వచ్చినాయి, మళ్ళీ టెస్ట్ స్టెప్స్ నుంచి మీరు ఇంకొక టెస్ట్ కేసు ఇంకో టూల్లో రాస్తారు, వెక్టర్ క్యాస్ట్ అయినా ఆర్టీ కానీ ఎల్డిఆర్ఏ కానీ ఏదైనా వాడారు మీరు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆబ్వియస్గా దీని నుంచి మళ్ళీ అవుట్ లింక్ అవ్వాలి, టెస్ట్ రిజల్ట్ పాస్ ఆఫ్ ఫెయిలా అని కదా. మీరు సపోజ్ కనుక యాట్రిబ్యూట్ లేదు అని అంటే, సో అప్పుడు మనం అవుట్ లింక్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ట్రేసబిలిటీ అనేది ఇక్కడ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇది ట్రేసబిలిటీ రిపోర్ట్. ఇదే మీకు చెప్పాను కదా, ఇన్ లింక్స్ అవుట్ లింక్స్ అవంతా ఇవి గ్రాఫికల్ వ్యూ కింద చూడడానికి, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు వీటిని. నెక్స్ట్ రీనేమింగ్ ద ఫీచర్. ఓకే, సో అండ్ మళ్ళీ ఇది ఏంటంటే ఎడిట్ అండ్ బేస్ లైన్. మనకి బేస్ లైన్ అనేది మీనింగ్ ఏంటంటే, మనం ఒక సపోజ్ ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ కేసు రాసాం, మనం దాన్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ చేయడాన్ని బేస్ లైన్ అని అంటాం అనమాట. అంటే సో ఓకే, ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్, ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్కి టెస్టింగ్ అంతా కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ రిలీజ్ ఏమన్నా వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బేస్ లైన్ చేస్తాం. బేస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ మనం ఫ్రీజింగ్ ద కరెంట్ స్టేట్ అన్నట్టు. ఓకే, సపోజ్ ఇక్కడ మీరు టాప్ లో చూస్తే సమ్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ రిక్వైర్మెంట్ యూజర్ రిక్వైర్మెంట్స్ కరెంట్ బేస్ లైన్ ఈస్ 2.1 అనమాట. సో అంటే
ఈ డాక్యుమెంట్ 2 టైమ్స్ బేస్ లైన్ అయిపోయి 0.1 అంటే సబ్ రివిజన్స్ అన్నమాట. సో ఇదంతా నేను కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈవెన్ ఈ కలర్ ఇండికేషన్స్ కూడా ఒక మీనింగ్ ఉంటుందండి. ఇది అది చెప్తా. మేబీ ఇక్కడ ఉంది అని అంటే ఇవన్నీ మేబీ అడిషనల్ ఆప్షన్స్ అనుకుంటా. ఈవెన్ ఈ టూల్లో మనకి ట్రాకింగ్ చేంజెస్ కూడా చూడొచ్చు. సో అది ఆబ్జెక్ట్ హిస్టరీలో ఉంటుంది. మీకు ఇందాక జనరల్ యాక్సెస్ హిస్టరీ, యాట్రిబ్యూట్ లింక్స్ అనే కదా, హిస్టరీలో ఈ ఆబ్జెక్ట్ ఎన్నిసార్లు మాడిఫై అయింది ఇవంతా మనకి ఎలా అవుతుంది అంటే బేస్ లైన్ చేసిన ఒకసారి బేస్ లైన్ చేస్తే అక్కడ ఫ్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బేస్ లైన్లో ఇంకోటి సంథింగ్ ఏదో చేంజ్ చేశారు. సో అప్పుడు ఈ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట హిస్టరీ. ఇక్కడ ఫ్రమ్ నుంచి టు ఏం మారింది అన్ని చూడొచ్చు. సో ఇవి కలరింగ్ ఇండికేషన్స్. సో బేసిక్గా మనకి ఇక్కడ పక్కన కనబడుతున్నాయి చూసారు ఈ కలరింగ్స్ అనేవి. సో అవంతా రిప్రజెంట్ చేసేవి ఇవి. మీరు ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ కనుక కొత్తగా క్రియేట్ చేశారనుకోండి, న్యూ ఆబ్జెక్ట్, అది ఇలాగ రెడ్ కలర్లో వచ్చి ప్లస్ సింబల్లో ఉంటుంది. సో అంటే ఇది ఇంకా సేవ్ అవ్వలేదు. బేసిక్గా ఆబ్జెక్ట్ జస్ట్ క్రియేట్ అయింది, తర్వాత దాన్ని మనం ఎడిట్ చేసి సంథింగ్ రాసాం. ఓకే, సో ఒకసారి ఎడిట్ చేసి రాసిన తర్వాత సేవ్ చేస్తే అది ఎల్లో కలర్లోకి అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఎల్లో కలర్ అంటే ఓకే ఇది సేవ్ అయింది, సర్వర్లో అప్లోడ్ అయింది అని దాని మీనింగ్, ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్. అదే కనుక అది బ్లూ కలర్లో ఉంది అని అంటే మనం ఏదైతే మాడిఫై చేసామో దాన్ని ఫ్రీజ్ చేసామని, విచ్ మీన్స్ బేస్ లైన్ చేసామని. సో బేస్ లైన్ చేసామని అంటే అక్కడ మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం దీన్ని మళ్ళీ ఎడిట్ చేసామంటే అది మళ్ళీ ఎల్లోకి మారుతుంది. అంటే ఎల్లోకి మారడం అంటే మనం సేవ్ చేస్తే, సేవ్ చేయగానే ఎల్లోకి మారుతుంది, సేవ్ చేయకుండా ఉంటే రెడ్ కలర్లోనే ఉంటుంది. సో ఈ 4 కలర్స్ అనేవి కూడా మనకి బేసిక్గా ఓకే ఆబ్జెక్ట్ ప్రజెంట్ ఏ స్టేట్లో ఉంది, ఇది బేస్ లైన్ స్టేట్ ఉందా ఆబ్జెక్ట్, లేకపోతే ఇది ఓన్లీ సేవ్ చేస్తుందా అన్నది చూడొచ్చు. ఓకే, ఇది మళ్ళీ ఎక్సెల్ షీట్, డిఎంఏ ఫైల్ ఇంపోర్ట్ అంట, ఐ నెవర్ యూస్డ్. ఓకే అండి, బేసిక్ అయితే ఇవే మీకు పెద్ద అవే టూల్ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్క నిమిషం, నేను ఇంకేమన్నా మిస్ చేశానేమో చెక్ చేస్తా.